చిగుళ్ళ సమస్యలని చాలా వరకు మనం పయోరియా అంటామండి. పయోరియా అంటే ఈ చిగుళ్ళ నుంచి కొంచెం రక్తం కారడం గానీ, చీము కారడము, చిగుళ్ళు వాపు రావడము, చిగుళ్ళు కొంచెం వదులుగా ఉండడము, నోటి నుంచి స్మెల్ రావడము, ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ ఉంటాయండి. ఈ పయోరియా ఆర్ ఈ చిగుళ్ళ సమస్యలు ఆర్ చిగుళ్ళ డిసీజెస్. అసలు ఈ చిగుళ్ళ సమస్య ఎందుకొస్తుంది అనేది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం అండి. చిగుళ్ళ సమస్యలు ముఖ్యంగా మెజారిటీ ఇంప్రాపర్ క్లీనింగ్ చేయడం వల్ల చిగుళ్ళ సమస్యలు వస్తాయండి. వేరే రీజన్స్ ఉంటాయి కానీ చాలా నెగ్లిజిబుల్ అండి. ఒక 5-10% కొన్ని సిస్టమిక్ డిసీజెస్ వల్ల లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా వరకు మెజారిటీ చిగుళ్ళ సమస్యలు మనం ఇంప్రాపర్ క్లీనింగ్ చేయడం వల్ల, ఇంప్రాపర్ బ్రషింగ్ చేయడం వల్ల ఈ చిగుళ్ళ సమస్యలు వస్తాయండి. ఈ చిగుళ్ళు మనకు ఈ పంటి పటుత్వానికి చాలా ముఖ్యమండి. సో పన్ను ఆరోగ్యంగా ఉండాలి, గట్టిగా ఉండాలంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలండి. చిగుళ్ళు ఆరోగ్యంగా లేకపోతే పళ్ళు వదులైపోవడము, పళ్ళు ఊడిపోవడము, పళ్ళు పక్కకు జారిపోవడము, పళ్ళు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఈ చిగుళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ ఉంటే మనకు చిగురు కింద ఉండే ఎముక స్ట్రాంగ్ ఉంటుంది, ఎముకతో పాటు దంతాలు గట్టిగా ఉంటాయండి. సో ఈ చిగుళ్ళు సమస్యని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తే బ్రషింగ్తో పాటు పీరియాడిక్ డెంటల్ చెకప్ అంటే ఇయర్లీ వన్స్ 8 months to 1 yearలో కంపల్సరీ డెంటిస్ట్ని కలవాలండి. కలిసి అవసరం ఉంటే ఒక చిన్నపాటి ఓరల్ ప్రొఫైలాక్సిస్ క్లీనింగ్ అంటాం, డెంటల్ క్లీనింగ్ చేయించుకుంటే చాలా వరకు మన చిగుళ్ళ సమస్యలను దూరం చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి అడ్వాన్స్డ్ చిగుళ్ళ సమస్యలు ఉన్నప్పుడు ఓపీజీ అనే ఒక ఎక్స్రే తీసి ఆ చిగురు సమస్యని మనం ఎస్టిమేట్ చేసుకొని ఈ చిగుళ్ళకు సంబంధించిన సర్జరీస్, ఈ గమ్ సర్జరీస్ ఆర్ ఫ్లాప్ సర్జరీస్ అంటామండి. ఈ ఫ్లాప్ సర్జరీ అని చేయించుకోగలిగితే మళ్ళీ ఇంకా ఫర్దర్గా బోన్ లాస్ కానీ ఫర్దర్గా ఈ గమ్ స్వెల్లింగ్లు రాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉందండి. సో చిగుళ్ళు మనం ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ లోకల్ ఫ్యాక్టర్సే కాకుండా కొన్ని సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి. సిస్టమిక్ డిసీజెస్ వల్ల వచ్చే చిగుళ్ళ సమస్యలు ఏమన్నా అనిపిస్తే మీరు దగ్గరలో ఉండే డెంటిస్ట్ని కానీ లేదంటే జనరల్ ఫిజిషియన్ని కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చండి. ఈ సిస్టమిక్ డిసీజెస్ వల్ల వచ్చే చిగుళ్ళ సమస్యలు, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా చిగుళ్ళ సమస్యలు వస్తాయండి. ఈ చిగురు వాపుతో పాటు చిగురు బర్నింగ్ సెన్సేషన్ రావడము, చిగురు నుంచి నోటి మంట రావడము, చిగుళ్ళలో చాలా వరకు ఈ చిన్న చిన్న అల్సర్స్ రావడము, వైట్ ప్యాచెస్ రావడం కూడా జరుగుతాయండి కొన్ని ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల. వాటి వల్ల కూడా చిగురు కొంచెం త్వరగా పాడే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మనకు ఎముక వీక్ అయిపోయి దంతాలు లూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. చిగుళ్ళకు సంబంధించిన సర్జికల్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ని బట్టి ఈ చిగుళ్ళ సర్జరీస్ చేయించుకుంటే మనం ఈ ఇన్ఫెక్షన్ రాకుండా అంటే ఈ ఫర్దర్ బోన్ లాస్ని మనం ఆపడానికి అవకాశం ఉంటుందండి. చిగుళ్ళ సమస్యకి ట్రీట్మెంట్స్ ఇన్ఫెక్షన్ ఇంటెన్సిటీని బట్టి మనము లోకల్ క్లీనింగ్, ఓరల్ ప్రొఫైలాక్సిస్ లేదంటే కొంచెం డీప్ స్కేలింగ్ ఆర్ క్యూరెటాజ్ అనేది ఉంటుందండి. మరీ ఎక్కువ బోన్ లాస్ ఉంటే మనము ఈ లేజర్ సర్జరీ ఆర్ ఫ్లాప్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ఫ్లాప్ సర్జరీ చేసేటప్పుడు ఎముక లాస్ని బట్టి బోన్ గ్రాఫ్టింగ్ కూడా ఈ చిగుళ్ళ సమస్యలో మనం బోన్ గ్రాఫ్టింగ్ కూడా వేసి బోన్ గ్రాఫ్టింగ్ తర్వాత మనకు ఈ బోన్ కొంచెం ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. దానివల్ల దంతాలు గట్టిపడే అవకాశం ఉంటుంది. ఈ చిగుళ్ళ సమస్య మీకుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? చాలా వరకు చిగుళ్ళ సమస్య ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసుకోలేమండి. కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రమే అది ఐడెంటిఫై జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు చిగుళ్ళ నుంచి రక్తం కారడము, లేదంటే నోటి దుర్వాసన రావడము, లేదంటే పళ్ళు కదలడము, లేదంటే పంటి మధ్యన గ్యాప్స్ వచ్చి ఆహారం ఇరుక్కోవడము, ఇలాంటి సమస్యలు ఉంటే మీరు అర్థం చేసుకోవాలి మీకు చిగుళ్ళ సమస్య ఉందని. సో ఎప్పుడైతే మీకు చిగుళ్ళ నుంచి రక్తం కారడము, దుర్వాసన రావడము, పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడము, పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కోవడం జరిగితే మీరు వెంటనే దగ్గర ఉండే డెంటిస్ట్ని కలిస్తే మీకు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి సరైన ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారండి. ఈ చిగుళ్ళ గురించి చేసే ట్రీట్మెంట్ని మనం పెరోడాంటిస్ట్ అంటామండి. ఈ చిగుళ్ళ వ్యాధి గురించి, చిగుళ్ళ వ్యాధి సమస్యల ట్రీట్మెంట్ చేసే డెంటిస్ట్ని మనము స్పెషలిస్ట్ని పెరోడాంటిస్ట్ అంటాం, గమ్ సర్జన్ అంటాము. సో వీళ్ళు ఈ చిగుళ్ళ సమస్యలో
ట్రీట్మెంట్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. స్పెషల్లీ మీరు పెరిడాంటిస్ట్ని కానీ అప్రోచ్ అవ్వగలిగితే మీకు సరైన ట్రీట్మెంటు, సరైన ప్రికాషన్స్, సరైన మెయింటెనెన్స్ని మీకు అడ్వైస్ చేస్తారండి. పెరిడాంటిస్ట్ కాకుండా మీకు నియర్ బై ఎవరైనా జనరల్ డెంటల్ ప్రాక్టీషనర్స్ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చండి ఈ చిగుళ్ళ సమస్య గురించి. అండ్ ఈ సమస్య ఉన్నా లేకపోయినా 8 months to 1 year పీరియాడిక్ చెకప్ చేయించుకుంటే ఏదైనా ఎర్లీ స్టేజెస్లో ఉంటే క్లినిక్ చేయించుకోగలిగితే మనము మన చిగుళ్ళని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఎముక ఆరోగ్యంగా ఉంటుంది, ఎముక ఆరోగ్యంగా ఉంటే పళ్ళు చాలా గట్టిగా ఉంటాయండి. సో ఇది పీరియాడిక్ ఫాలో అప్ చేసుకుంటే బాగుంటుంది.